వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి అండగా ఉండాలని కేంద్ర మంత్రులను కోరినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కేంద్ర మంత్రులకు వివరించారని అన్నారు. వివిధ శాఖల మంత్రులతో ఆయా సమస్యలపై చర్చించామని, విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు సాయం చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆరా తీసినట్లు తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు త్వరగా ఇవ్వాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ఇచ్చిన కేంద్రానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే హామీకి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. Specifically discussed issues regarding my ministry, especially education, IT, electronics, also regarding NCC and investments in the state of Andhra Pradesh, because I am also the chair of the cabinet subcommittee to create 20 lakh jobs, and that is one of the first promises that we have made as the government before forming the government as NDA. So I had an opportunity to meet with everyone. It's been a very fruitful trip, I must say. The interaction with Ashwini Vaishnavji was amazing. We spoke at length about the need for data cities in India and the role it will play in the next wave of growth as a nation. India has been a beneficiary of the Y2K revolution. I believe we are now at the cusp of the data city revolution. Close to $300 billion is getting invested in this sector every year, and I believe India can get 100 billion of it. And as Andhra's IT minister, I would like to take lion's share of it to the state of Andhra Pradesh. While policies will get created for the nation, I would like Andhra to be the ultimate beneficiary of the policy. So we are leading the policies from the front. These policies are regarding intellectual property protection, data embassies, taxation, and we discussed at length on not just ease of doing business but speed of doing business. After this, I had the opportunity to meet with Rajnath Singh ji, where I requested special dispensation for NCC in Andhra Pradesh. As the HRD minister, we would like to take this to all the panchayats for our model schools. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతను వివరించి ప్రతి ఒక్కరూ తప్పక హెల్మెట్ ధరించి ప్రయాణాలు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా ఎస్పీ ఆద్నాన్ నయీం ఆస్మి కోరారు. గురువారం భీమవరం కొత్త బస్టాండ్ ఎస్జేజీఎం ఉన్నత పాఠశాల వద్ద 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన హెల్మెట్ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి హెల్మెట్లు ధరించి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ ఆద్నాన్ నయీం ఆస్మి ద్విచక్ర వాహనాలను స్వయంగా నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. జువ్వలపాలెం రోడ్డు అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వరకు ర్యాలీ సాగింది. పట్టణంలో పలువురు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ర్యాలీతో మంచి ఆలోచన స్ఫూర్తిని కలిగించాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యానికి చేరాలని, ఇంటి దగ్గర మీకోసం తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఎదురు చూస్తారని జిల్లా కలెక్టర్ హితవు పలికారు. 2 చక్రాల వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వలన జరిగే మరణాల్లో 70% కేసులు ఉంటున్నాయని అన్నారు. హెల్మెట్ ధరించడం తలకు భారంగా ఎంతమాత్రం భావించవద్దని, రోజు జరుగుతున్న ప్రమాదాలను ఒకసారి పరిశీలించి తప్పక హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని అన్నారు. కొన్ని రూల్స్ ఏవైతే ఉన్నాయో వెహికల్స్ నడిపేటప్పుడు 4 వీలర్స్ కానీ 2 వీలర్స్, ముఖ్యంగా 2 వీలర్స్ నడిపేటప్పుడు హెల్మెట్స్ ధరిస్తూ అది ఖచ్చితంగా పాటించాలి. దీని గురించి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అది ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ప్రజలందరూ గమనించాలి. ఇది చాలా అతి ముఖ్యమైన అంశం. ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ డేటా కనుక తీసుకుంటే అత్యధికంగా 2 వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్ళు యాక్సిడెంట్లు అవుతున్నాయి. అందులో ప్రాణాలు పోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అత్యధిక శాతం 70% 2 వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్ళే అవుతుంది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు యుక్త వయసు రాగానే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక 2 వీలర్ కొనుక్కోవాలని ఎంతో కోరికగా ఉంటుంది. ఆ 16 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి వెహికల్ కొనాలి అని ఇంట్లో అడుగుతూ ఉంటారు. పెద్దవాళ్ళు ఇంకా కొంత సమయానికి కొన్ని రోజులకి కొంటారు. వీరు ర్యాష్గా డ్రైవ్ చేసి ప్రాణాలు కోల్పోతే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, ఫ్యామిలీకి ఎంత ఇబ్బంది అనేది ఆలోచించాలి. అదేవిధంగా హెల్మెట్ వాడటం ద్వారా తమ ప్రాణాలు కాపాడుకోవడమే కాదు, ఈ ట్రాఫిక్ రూల్స్, తర్వాత వెహికల్స్లో నడిపేటప్పుడు పాటించాల్సిన రూల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పాటించడం ద్వారా మీ యొక్క ప్రాణాలే కాదు పక్కవారి ప్రాణాలకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తారు. చాలామంది సెల్ ఫోన్స్ ఇక్కడ పెట్టి మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, తర్వాత ట్రిపుల్స్ రైడింగ్ అనేది చాలా కామన్గా జిల్లాలో కనిపిస్తూ ఉంది.
చాలా కేర్లెస్గా ఉండడం, ఇవన్నీ కూడా కొంచెం ఏంటంటే మన జిల్లా కూడా కొత్త జిల్లాగా ఏర్పడింది, భీమవరం హెడ్ క్వార్టర్స్ వచ్చింది. మరి దానికి తగ్గట్టు మన యొక్క ప్రవర్తన అంతా కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. మంచి ట్రాఫిక్ ఫాలో అయ్యి రూల్ బౌండెడ్గా ఉన్నప్పుడే ఆ యొక్క టౌన్కి ఆ యొక్క స్టేటస్ అనేది కూడా వస్తుందండి. చాలామంది బయట నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళంతా కూడా ఎన్నో పనుల మీద వస్తూ ఉంటారు భీమవరానికి. మరి చాలామంది ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంటుంది భీమవరం వచ్చినప్పుడు అని చెప్పేసి డిపార్ట్మెంట్ సైడ్ ఆఫీసర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫు ప్రతి ఒక్కరు పౌరులుగా మీరు ఏదైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో, బస్ డ్రైవర్స్ ఉన్నారో, ఇండివిజువల్ వెహికల్ డ్రైవర్స్ ఉన్నారో చాలా బాధ్యతాయుతంగా మీరు డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రూల్స్ అన్నీ కూడా హెల్మెట్ పెట్టుకోవడం, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం అనేది 100% పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ని చక్కగా ఆర్గనైజ్ చేసిన ఎస్పీ గారికి, డీడీసీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ముఖ్యమైన రీజన్ అంటే వెరీ ఇంపార్టెంట్. ఈ చిన్న విషయం చూడండి, ఒక హెల్మెట్ వాడితే యూ కెన్ సేవ్ లైఫ్. ఈవెన్ యాక్సిడెంట్ జరిగితే ది ఛాన్సెస్ ఆఫ్ డెత్ డిక్రీజ్ బై లాట్ ఆఫ్ పర్సెంటేజ్ ఛాన్సెస్. హెడ్ ఇమీడియట్లీ ఇంజరీ అసలే పరిస్థితి జరిగింది. సో ఈ అవేర్నెస్ అది గురించి. సో ఫ్రమ్ హియర్ ఆన్ ఏమైనా స్మాల్ డిస్టెన్స్ ఉంటే లాంగ్ డిస్టెన్స్ ఖచ్చితంగా హెల్మెట్ వాడాలి. Thank you, madam, and video for organizing with us, and hopefully. ఎన్నికల హామీలో భాగంగా కల్లుగీత కార్మికులకు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణాల్లో 20% కేటాయించాలని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాజాగా కల్లుగీత కార్మికులకు కేవలం 10% మేరకే మద్యం దుకాణాలను కేటాయించాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దారుణమని అన్నారు. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న కల్లుగీత కార్మికులపై టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారని మండిపడ్డారు. బీసీల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న చిన్నచూపుకు ఈ ఘటనలే నిదర్శనమని అన్నారు. వెతికిన దొరకని తీరులో ఈనాటి పాలకులకు సపోర్ట్ చేస్తున్నటువంటి పత్రికలు ప్రవర్తన ఈరోజు పౌర సమాజానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో బీసీలపై వైసీపీ కత్తి అనే వార్త ఒకటి ప్రచురితమైంది. అంటే ఆంధ్రజ్యోతి వారు మర్చిపోయారా, లేదా వారికి ప్రేరణ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వారు మర్చిపోయారా? బీసీలని కత్తితో కట్ చేసిన, కత్తిరించిన అది తెలుగుదేశం పాలనలో అనేటువంటిది సత్యం. మనందరికీ తెలుసు. ఆ రోజు బీసీ సోదరులైనటువంటి నాయి బ్రాహ్మణులు సెక్రటేరియట్కి వెళ్ళిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాట తోకలు కత్తిరిస్తాను అన్నాడు. మత్స్యకారులు వెళ్తే తోలు తీస్తాను అన్నాడు. బీసీలను న్యూనతాభావంలో చూసినటువంటి వ్యక్తి నాయుడు గారు. ఇవాళ ఈ వార్త ప్రచురించడానికి ప్రధానమైనటువంటి కారణం వారు మద్యం పాలసీలో ఎన్నికల ముందు గ్రామాన ఎవరైతే గీత వృత్తి మీద ఆధారపడి జీవించేటువంటి కల్లు గీత సొసైటీలు ఉన్నాయో ఆ గీత వృత్తిదారులకి 20% మద్యం షాపులు కేటాయిస్తానన్నాడు. 20%, మరొకసారి 20% మద్యం షాపుల్ని కేటాయిస్తాం గీత వృత్తి కులాల వారికి. దానిలో గౌడ, సెట్టిబల్జ, శ్రీసేన, యాత, ఈడిగా ఈ 5 కులాలని గీత కులాలుగా ఈ రాష్ట్రంలో అందరూ చెప్తూ ఉంటారు. అక్కడ ఒక కత్తిరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. కులాల కుంపటి రాజేసి ఆ వేడిలో చలి కాచుకునే ప్రయత్నం చేస్తున్న పివి సునీల్ కుమార్ ను ఇప్పటికైనా తక్షణమే సస్పెండ్ చేయాలి. సిఐడి మాజీ చీఫ్ పై ఫైర్ అయిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ త్రిబుల్-ఆర్. కూటమి ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాలు తప్పక ఇస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామన్న మంత్రి నారా లోకేష్. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అవగాహన ర్యాలీలో పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. మద్యం దుకాణాల లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న కల్లుగీత కార్మికులపై టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు ఆరోపణలు. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.